హాయ్ హలో నమస్తే. ఇప్పుడే చిత్రాలు మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. కర్నూలు దగ్గర టీ స్టాల్ నడిపే కుర్రోడు శివ. మంచి మాటలన్నీ వాట్సాప్లో పెడుతూ ఫేమస్ అవుతాడు శివ. జీవితంలో సక్సెస్ అవ్వాలన్నది అతని గోల్. అక్కడ టీచర్గా పనిచేసే పార్వతి ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఆమెతో పెళ్లి కూడా ఫిక్స్ అవుతుంది. పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని అప్పు చేసేలా ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ ఊహించని విధంగా పెళ్లి ఆగిపోతుంది. దీంతో అప్పులు మిగిలిపోతాయి. అప్పుడు విలన్ ఎంట్రీ ఇస్తాడు. దీంతో శివ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది, చివరకు ఏమైంది, ఈ అప్పులన్నీ కట్టగలిగాడా, పెళ్లి జరిగిందా లేదా, అప్పులన్నీ కట్టగలిగాడా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే ఇది చిన్న సినిమాయే కానీ ఇందులో దర్శకుడు చాలా విషయాలు తెలియపరిచాడు. మనసుకు నచ్చిన పని మరింత ఇష్టంగా చేస్తే విజయం దానంతటికి అదే వస్తుంది. బంధువుల మాటలు చెప్పటానికే గాని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటానికి రావు అనే విషయాలు జీవిత సత్యాన్ని చూపించాయి. స్నేహితులు కూడా మనల్ని నమ్మించి ఎలా మోసం చేస్తారో అన్న సీన్లు ఈ మూవీలో బాగున్నాయి. మాయలో పడి ఇంట్లో వాళ్ళను కూడా ఆ పాత్రలో ఊహించుకొని ఎలా ప్రయత్నిస్తారో మూవీలో చక్కగా చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ చెప్పడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక సెకండ్ హాఫ్ లో మరికొన్ని సీన్లు ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. ముఖ్య పాత్రలో నటించిన వారు తెలిసిన వాళ్ళు అయ్యుంటే సినిమాకి ఇంకాస్త ఇమేజ్ పెరిగేది. ప్రస్తుతం యువత ప్రేమలో పడిపోతే కుంగిపోతారు. అలాంటి వాళ్ళు ఎలా సక్సెస్ అవ్వచ్చో ఈ మూవీలో చక్కగా చూపించారు. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్. హీరో లక్ష్మణమూర్తి, హీరోయిన్ భ్రమరాంబిక వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. తల్లిగా చేసిన ఢిల్లీ రాజేశ్వరితో పాటు మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. దర్శకుడిగా చెప్పాలనుకున్న పాయింట్ సూటిగా చెప్పాడు. సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి చిత్రాలు ప్రేమలో ఓడిపోయిన యువకుడు ఎలా సక్సెస్ అవుతాడనేది చక్కగా చూపించాడు. మీరు ఈలుంటే ఒక లుక్ వేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.